లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. అండర్ 19 వరల్డ్ కప్ 1996లో వరల్డ్ కప్లో శ్రీలంకలో ఆడినటువంటి ఒక హైదరాబాద్ క్రికెటర్ సంతోష్ యాదవ్ ఉన్నారు. సంతోష్ యాదవ్ చెప్పండి, అంటే గతంలో ఏ టోర్నమెంట్లో మీరు ఆడారు, ఎట్లా ఉండబోతుంది క్రికెట్ సంబంధించి చూసుకున్నట్టయితే? నేను 17 ఇయర్స్లో రంజీ ట్రోఫీ ఆడాను సార్. ఏజ్ ఆఫ్ 7 నేను బ్యాట్ పట్టుకున్నాను. 1995-96 నా డెబ్యూ. ఎంబీ శ్రీధర్ కెప్టెన్ ఉండే, ఆయన లేట్ చనిపోయారు. ఆయన 10,000 రన్స్ హైదరాబాద్కి కొట్టారు. ఇంకా కమల్జీత్ సింగ్, వెంకటపతి రాజు, రంజీ ట్రోఫీ నాతోని, వంక ప్రతాప్, వీళ్ళందరు సార్. సో వేరే ప్లేయర్లు రంజీ ట్రోఫీలో ఉంటే సచిన్ టెండూల్కర్, వాళ్ళు అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్, వాళ్ళందరితో రంజీ ట్రోఫీ ఆడాను సార్. ఇంకా అండర్ 19 ఇండియాలో అంటే ఇక నా బెస్ట్ అంటే ఇప్పుడు అజిత్ అగర్కర్ చైర్మన్ ఆఫ్ సెలెక్టర్ ఇప్పుడు ప్రజెంట్, ఆయన ఆడిండు. మళ్ళా యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, వసీం జాఫర్, మురళీ, కార్తిక్, కామెంటరీస్ ఆశీష్ నెహ్రా, డబ్ల్యూడి బాలాజీరావు ఇప్పుడు కెనడాలో ఉన్నారు సార్. హేమంగ్ బదాని, దినేష్ మోంగ్యా, వీళ్ళందరూ మా గ్రూప్ సార్. ఇంకా హర్వీందర్ సింగ్, రితేందర్ సింగ్ సోడి, మళ్ళీ అక్కడ సౌత్ ఆఫ్రికా టీంలో మన మార్క్ బౌచర్, డిపినర్, జేపీ డ్యూమిని, వీళ్ళందరూ ఉండే సార్. ఆండ్రూ హాల్. అంటే అందరితో ఆడారు కదా, ఎవరితో ఎక్కువ కమ్యూనికేషన్ ఉండేది? ఎందుకంటే గతంలో క్రికెట్ స్టార్గా చెప్పుకునే సచిన్ టెండూల్కర్ గాడ్ ఫాదర్గా చెప్తుంటారు. అంటే ఎవరితో మీకు ఒక సత్సంబంధాలు ఉండే? నాకు యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, ఆశీష్ నెహ్రా, అజిత్ అగర్కర్, వీళ్ళు క్లోజ్, చాలా క్లోజ్ అండి నాకు. అంటే మీరు బ్యాటింగ్ సంబంధించి, బౌలింగ్ సంబంధించి దేనిలో ఎక్కువ రాణించేవారు అప్పుడు ఆ సమయంలో? బ్యాటింగ్లోనే సార్. బ్యాటింగ్లో నా హైయెస్ట్ స్కోర్ అప్పుడు తమిళనాడుతోని 321 అయింది. ఆ స్కోరే నాకు మొత్తం చేంజ్ చేసింది లైఫ్. తమిళనాడుతోని జూనియర్ లెవెల్లో 321 కొడితే నాకు ఈ రంజీ ట్రోఫీ ఆడిపించారు, అండర్ 19 ఇండియా ఆడిపించారు. ఓకే, ఈ 2007 నుంచి ఈ ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఐపీఎల్కి సంబంధించి ఇప్పుడు 24లో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కూడా తలపడుతున్నాయి. ఈ రెండు టీంలలో ఏది విజయం సాధించే అవకాశం ఉంది అనుకోవచ్చు? చూస్తే రెండు టీంలు బాగున్నాయి సార్, కానీ యాజ్ ఏ హైదరాబాద్ ప్లేయర్ అండ్ ఇప్పుడు ఫామ్లో ఉన్నారు హైదరాబాద్ టీం, సో హైదరాబాద్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. టఫ్ పోటీ అయితే అది సార్, కానీ లాస్ట్ ఎండ్లో హైదరాబాద్ గెలుస్తుంది సార్, నా అభిప్రాయం. ఓకే, హైదరాబాద్ టీంకి సంబంధించి ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఆ ప్లేయర్లతో సంబంధించి మీకు కమ్యూనికేషన్ ఎవరైనా ఉన్నారా ఆ టీంలో ఉన్నటువంటి వారితో? ఇప్పుడా సార్? ఇప్పుడు లేరు సార్. నితీష్ రెడ్డి అని ఉన్నాడు ఒక అబ్బాయి, ఆయన కొంచెం పరిచయం సార్. వేరే ప్లేయర్లు ఉన్నారు సార్, కానీ మన కోచ్ ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు కొంచెం మురళి ఉన్నాడు, వాళ్ళు జర పరిచయం సార్. ఇక వేరే ప్లేయర్లు అంటే ఇక కొత్త వాళ్ళు కదా సార్, సో అంత టచ్లో లేదు. అంటే బ్యాటింగ్ బౌలింగ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇందులో ఎస్ఆర్హెచ్లో కమిన్స్ ఉన్నారు, అలా కేకేఆర్లో స్ట్రాక్ ఉన్నారు. ఇవి ఇద్దరు ఇట్లలో ఎవరు రాణించబోతారు అనుకుంటారా మీరు? సార్ ప్యాట్ కమిన్స్ హెడ్ ఉన్నారు, నితీష్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ దాంట్లో మనకి మంచి ప్లేయర్లు ఉన్నారు సార్ దాంట్లోవి. కానీ నేను అనుకుంటున్న హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ టఫ్ ఫైట్ ఇస్తుంది సార్. ఓకే, ఎస్ఆర్హెచ్ టఫ్. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఏమాహేమీలతో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది, ఇటు సచిన్ టెండూల్కర్తో రంజీ ట్రోఫీలో ఆడిన అనుభవం ఉంది. అందరినీ మెయిన్ స్ట్రీమ్ చూసుకున్నట్టయితే ఇటు అజిత్ అగర్కర్ కావచ్చు, జవగల్ శ్రీనాథ్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ సంబంధించి అందరితో కూడా మంచి సంబంధాలని అని చెప్పి ఈ యొక్క సంతోష్ యాదవ్ చెప్తుంది. ఏది ఏమైనా చివరిగా కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో ఈ యొక్క ఎస్ఆర్హెచ్లో బౌలింగ్తో పాటు బ్యాటింగ్ లైన్ బాగుందని చెప్పి ఈ యొక్క రంజీ ప్లేయర్ గతంలో వరల్డ్ కప్ ఆడినటువంటి అండర్ 19 సంబంధించి సంతోష్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ నిలవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.